హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా టెక్లాస్ స్ట్రక్చర్ మరియు ఆటోకేడ్ సాఫ్ట్వేర్స్ని ఫ్రీగా నేర్చుకోవచ్చు వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఈరోజు టాపిక్ చూసుకుంటే మనకి టెక్లాస్ స్ట్రక్చర్లో మనకి ఎటువంటి ప్రొఫైల్ అయినా సరే ఎలా ఇంపోర్ట్ చేయాలనేది మనం ఈరోజు టాపిక్లో నేర్చుకుందాం వ్యూయర్స్. ఓకే, ఫస్ట్ మనకు ప్రాజెక్ట్లో వచ్చేసరికి నాకు ఒక హెచ్ఈబీ సెక్షన్ అనేది కావాల్సి వచ్చింది. కాబట్టి హెచ్ఈబీ సెక్షన్ అనేది ఇండియన్ ఎన్విరాన్మెంట్లో లేదు, హెచ్ఈబీ 1000 అనేది. దీన్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలనేది మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి కేటలాగ్లోకి వెళ్దాం. దీంట్లో చూసుకుంటే మనకి హెచ్ఈబీ సెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, హెచ్ఈబీ సెక్షన్ అంటే మీన్స్ ఐ సెక్షన్, కాబట్టి ఐ సెక్షన్లోకి వెళ్దాం. ఐ సెక్షన్లోని ప్యారల్లో దీంట్లోకి వెళ్ళి హెచ్ఈబీ సెక్షన్లో చూసుకుంటే మనకి దీంట్లో ఓన్లీ హెచ్ఈబీ 300, 700 అది కూడా నేను యాడ్ చేశాను కాబట్టి ఉన్నాయి. మ్యాక్సిమం అవి ఇండియన్ ఎన్విరాన్మెంట్లో ఉండవు. ఓకే, వాటిని ఎలా యాడ్ చేయాలనేది మనం చూపిస్తామండి. ఓకే, ఇప్పుడు నేర్చుకుందాం వేర్స్. ఓకే, ముందుగా హెచ్ఈబీ యొక్క సైజెస్ అనేది చూసుకోండి. ఓకే, దీంట్లో చూసుకుంటే 300, హైట్ చూసుకుంటే 1000. ఓకే, ఇలా మనం చూసుకొని దీన్ని ఆటోక్యాడ్లో మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఆటోక్యాడ్లో డ్రా చేసుకోవడం కోసం మనం ఫస్ట్ వాటి యొక్క డైమెన్షన్ అనేది పర్ఫెక్ట్గా చూసుకొని ఒక్కొక్కటిగా డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ 300 అండ్ 36 mm వచ్చేసరికి విడ్త్ ఉంది. దాని యొక్క థిక్నెస్ అనమాట, ఫ్లాంజ్ థిక్నెస్. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ లైన్ కమాండ్ తీసుకోండి. లైన్ కమాండ్ తీసుకొని మనకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అది కూడా 300 mm, 300 అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక లైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనకి లైన్ వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా దాని యొక్క థిక్నెస్ ఎంత అని మనం చూసాము. థిక్నెస్ చూసుకుంటే ఇక్కడ 36 mm ఉందండి. 36 mm కాబట్టి 36 mm పెట్టి లైన్ డ్రా చేసుకొని దీన్ని ఇక్కడ ఒక రెక్టాంగిల్లా మనం ఒకటి క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫ్లాంజ్ యొక్క థిక్నెస్ ఉన్న రెక్టాంగిల్ అనేది మనకి ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి హైట్ కావాలి. హైట్ ఎంత 1000 అంటే 1000లో 36 మైనస్ 36 మనం చేసేయాలి. దీనిలో 36 మైనస్ చేసిన తర్వాత దాంట్లో మనకి 928 సంథింగ్ లెవెల్ వస్తుంది. దాన్ని మనం చేసుకోండి. ఓకే, ఇక్కడ సేమ్ అలా చేసుకున్న తర్వాత దీన్ని ఆఫ్ సెట్ కమాండ్ యూజ్ చేసుకోండి. ఆఫ్ సెట్ కమాండ్ యూజ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈక్వల్ డిస్టెన్స్లో మనం చేసుకోవాలి. ఈక్వల్ డిస్టెన్స్ అంటే దీంట్లో ఇక్కడ 19 పాయింట్ సంథింగ్ ఎంత ఉంది, 19 mm ఉంది. 19 mm కాబట్టి 19 mm డివైడెడ్ బై 2 చేసి డివైడెడ్ బై 2 చేసుకొని మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈక్వల్గా మనం పెట్టుకొని ఆఫ్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో సెంటర్లో ఉన్నది డిలీట్ చేసేయండి. మనకు ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది వెబ్ థిక్నెస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, దీనిలో డౌన్ సైడ్ ఆల్రెడీ మనం ఫ్లాన్స్ క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని మిర్రర్ కమాండ్ యూజ్ చేసి ఆటోమేటిక్గా మిర్రర్ చేస్తే మనకి మళ్ళీ డ్రా చేయాల్సిన అంటే మీన్స్ షార్ట్ కట్స్ యూజ్ చేసుకుంటే మనకి చాలా వేగంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం షార్ట్ కట్స్ యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా మనకి ఫ్లాంజ్ వెబ్ అనేది వచ్చింది. దీంట్లో ఇక్కడ మనకి సెంటర్లో ఉంది కాబట్టి దీన్ని TR డబుల్ ఎంటర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ట్రిమ్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ట్రిమ్ కమాండ్ యూజ్ చేసి దాన్ని కట్ చేసేయండి. ఓకే, ట్రిమ్ చేసేసుకుంటాం అప్ అండ్ డౌన్ సెక్షన్లో ఇలా ట్రిమ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ చేసుకొని మనకి ఇప్పుడు ట్రిమ్ కమాండ్ కూడా యూజ్ చేస్తామండి. దీంట్లో మనకి ఇక్కడ ఛాంఫర్ ఉందండి, ఛాంఫర్. ఓకే, ఛాంఫర్ ఉంది చూసారా, ఈ ఛాంఫర్ అనేది మనం చేసుకోవాలి. ఇప్పుడు ఛాంఫర్ అనేది మీన్స్ రేడియస్ అనేది 30 mm రేడియస్ ఇచ్చారు. ఈ రేడియస్ కావాలనుకుంటే ఫిల్లెట్ కమాండ్ యూజ్ చేసుకోండి. F1 టైప్ చేస్తే ఫిల్లెట్ కమాండ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకున్న తర్వాత రేడియస్ అనేది ఇక్కడ మనం అడుగుతుంది, రేడియస్ ఇవ్వండి. రేడియస్ వచ్చేసరికి మనకి ఇక్కడ 30 mm కాబట్టి 30 mm రేడియస్ అనేది టైప్ చేసి ఎంటర్ చేసి ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ అనేది పిక్ చేస్తే ఆటోమేటిక్గా రేడియస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా అలాగే సేమ్ 3 సైడ్స్ ఇంకొక 3 సైడ్స్ మనకు ఉన్నాయి కాబట్టి సేమ్ 3 సైడ్స్ కూడా అలానే ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకోండి, సెకండ్ పాయింట్ పిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చేస్తుంది. మీరు రేడియస్ ఇవ్వసం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ రేడియస్ ఇచ్చాం కాబట్టి. ఇలా మనకి 4 సైడ్స్ కూడా క్రియేట్ చేసుకుంటే రేడియస్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బీమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇలా మనకి బీమ్ అనేది క్రియేట్ చేసుకున్నాం వేర్స్. ఓకే, దీన్ని అందరినీ సెలెక్ట్ చేసి జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకుంటే మీన్స్ సింగిల్ ఆబ్జెక్ట్గా మనకి ఈ బీమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టెక్లాస్ స్ట్రక్చర్లో వెళ్ళిన తర్వాత దీంట్లో ఫోల్డర్ పాత్ అనేది కాపీ చేసుకోండి. ఫోల్డర్ పాత్ మీన్స్ ఎక్కడైనా మనం సేవ్ చేసుకోవాలనుకుంటే డ్రాయింగ్లోకి వెళ్తే దీన్ని ఫోల్డర్ పాత్ అనేది ఇక్కడ కాపీ చేసుకుని మనం ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ చేసేయండి. కాపీ చేసి ఇప్పుడు ఆటోకేడ్లోకి వెళ్ళి దీన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎక్కడైనా సేవ్ చేసుకోండి. బట్ దీన్ని వచ్చేసరికి మీరు నేమ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి. ఫోల్డర్ పాత్లోకి వెళ్ళిన తర్వాత నేమ్ కరెక్ట్గా ఇచ్చుకొని అన్ని చేసుకున్న తర్వాత దీన్ని ఆటోక్యాడ్ 2010లో మాత్రమే సేవ్ చేయండి, ఎందుకంటే 10 అనేది ఓపెన్ అవుతుంది.
మన సెక్షన్ నేమ్ వచ్చేసరికి HEB1000 కాబట్టి HEB1000 అని పెట్టి సేవ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఎగ్జిట్ చేసేయండి. ఎగ్జిట్ చేసి టెక్లా స్ట్రక్చర్లోకి మనకి వచ్చేసండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఇంపోర్ట్ చేయాలని చూద్దాం. ఓకే, కేటలాగ్లోకి వెళ్ళి దీంట్లో డిఫైన్ ప్రొఫైల్స్ ఉంది. డిఫైన్ ప్రొఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి విత్ డ్రాయింగ్ కాబట్టి డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకుని దీంట్లో పారామీటర్స్ అని ఉన్నాయి. దీంట్లో ఇక్కడ మనకి పాత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ పాత్ అనేది ఎక్కడైతే మనం సేవ్ చేసామో ఆ పాత్లోకి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఐడెంటిఫికేషన్ మీన్స్ మనకి దాని యొక్క నేమ్ ఇవ్వాలి కాబట్టి సెక్షన్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి, HEB1000. అదేవిధంగా సేమ్ సెకండ్ డౌన్లో కూడా ప్రొఫైల్ నేమ్ కాబట్టి 1000 HEB1000 అని ఇచ్చిన తర్వాత దీంట్లో చూసుకుంటే ఇక్కడ టైప్లో చూసుకుంటే మనకి ఐ సెక్షన్ కాబట్టి ఐ సెక్షన్లో మనం సేవ్ చేసుకోవాలా, లేకపోతే ర్యాండమ్లా సంథింగ్ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాంట్లో పెట్టి మీరు సేవ్ చేసుకోండి. లేదు అదర్స్ అనుకుంటే క్వశ్చన్ మార్క్ పెట్టి చేసుకోవచ్చు. ఇదైతే ఐ సెక్షన్ కాబట్టి ఐ సెక్షన్లో పెట్టి నేను అప్లై చేసుకుంటున్నాను. ఓకే, ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనకి అనేది ఇది ప్రొఫైల్ కరెక్ట్గా వస్తుందో రాదనేసి. ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకోండి, అదేవిధంగా సెకండ్ పాయింట్ పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి బీమ్ అనేది మన పర్ఫెక్ట్గా అన్ని ప్రొసీజర్ ఫాలో అయితే మనకి బీమ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనకి బీమ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని డిలీట్ చేసుకోండి. ఇప్పుడు డిలీట్ చేసేసి మనం నెక్స్ట్ ఒకసారి ఒక బీమ్ అనేది ఇక్కడ యాడ్ చేసి ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఈ కేటలాగ్లోకి వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, కేటలాగ్లోకి వెళ్ళి ప్రొఫైల్ అనేది చెక్ చేద్దాం. మనకి కేటలాగ్లోకి మనం ఇది ఇన్సర్ట్ చేసాం కదా, వచ్చిందా లేదనేసి. ఓకే, ఐ సెక్షన్లోకి సేమ్ దీంట్లోకి HEB సెక్షన్ ఉంటుంది. HEB సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి HEB1000 యాడ్ అయింది. చూసారా, ఇక్కడ HEB1000 అనేది మనకి ఆల్రెడీ యాడ్ అయిపోయిందండి. ఓకే, ఇలా మనం ఏ ప్రొఫైల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి యాడ్ అయింది. ఈ యాడ్ అయింది వచ్చేసరికి మనకి ఇప్పుడు మనం ఈ బీమ్లో ఇప్పుడు యూజ్ చేయగలుగుతున్నామా లేదనేసి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ మనకి ఈ ప్రొసీజర్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి. ఒక బీమ్ని తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని ప్రాపర్టీస్ అనేవి మనకి ఇలా ఓపెన్ అవుతాయి. ఓకే, దీంట్లో మనకి ఇక్కడ ప్రొఫైల్స్ అని ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది ప్రొఫైల్. దాంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో మనకి ఏ ప్రొఫైల్ అయితే కావాలో దాన్ని మనం పిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రాపర్టీస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయండి. ఓకే, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చాలా చేస్తున్నాం, అయినా సరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి చేస్తున్నాను. ఓకే, ఇలా మనకి 1000 అని సెలెక్ట్ చేసుకోండి, అప్లై చేసుకోండి, ఓకే చేసుకోండి. ఓకే, ఇలా ఓకే చేసుకుని దీంట్లో మనకి మెటీరియల్ ఒక గ్రేడ్ కావాలంటే గ్రేడు, కలర్ కావాలంటే కలరు, ఏదైనా సరే మనం ఇలా అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్ గ్రేడ్ అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది వచ్చేసరికి గ్రేడ్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్టు. మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, క్లయింట్ ఇచ్చేటప్పుడు క్లయింట్ వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలనేది వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి వాళ్ళ యొక్క బేస్డ్ ఆన్ ది క్లయింట్ అలా పెట్టుకుంటే మనకి ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది చూసుకుంటే డౌన్లో ఉంది, మనకి ఇప్పుడు అప్లో కావాలి కాబట్టి దీన్ని కూడా ఒకసారి డబుల్ క్లిక్ చేసుకుని ఇక్కడ అప్లో పెట్టుకోండి, ఆటోమేటిక్గా అప్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనం HEB సెక్షన్ అనేది మనం ఇలా ఒక ప్రొఫైల్ అనేది యాడ్ చేసాము వ్యూవర్స్. అదేవిధంగా మీరు కూడా వేరే ప్రొఫైల్ అనేది యాడ్ చేసి ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, కామెంట్లో నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకే, ఏ ప్రొఫైల్ అయినా సరే మనం తప్పకుండా మనం యాడ్ చేయొచ్చు. ఏ ప్రొఫైల్ అయినా, ఎటువంటి ప్రొఫైల్ అయినా సరే ఇలా ఈ ప్రొసీజర్ యూజ్ చేసి మనం యాడ్ చేయొచ్చు వ్యూవర్స్. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ మిషనరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూవర్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.